అరెస్టు పేరుతో సామాన్యులనే కాకుండా విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకిలో పంజా విసిరారు. రిటైర్డ్ బ్యాంక్ అధికారిని బెదిరించి ఏకంగా ₹1,15,00,000 కాజేశారు. అద్దంకి పట్టణానికి చెందిన శ్రీరామ్ నాగేశ్వరరావు గతంలో ఐడీబీఐ బ్యాంకులో లోన్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని, దీనిపై కేసు నమోదైందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మిమ్మల్ని మీ భార్యను వెంటనే అరెస్ట్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మించి విడతల వారీగా నాగేశ్వరరావు నుంచి ₹1.15 కోట్లు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు. వారి సూచన మేరకు నేడు అద్దంకి పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు ఎస్ నాగేశ్వరరావు. జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాను 2006లో. అప్పటి నుంచి అద్దంకిలోనే ఉంటున్నాను. నేను నేటివ్ ఆఫ్ అద్దంకి ఉంది. ఇక్కడ మా బ్రదర్స్, వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి నేను హైదరాబాద్లో రిటైర్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాను. 25 నవంబర్న నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ నెంబర్ మీదేనా అని అడిగారు. ఇది కాదు, నాది కాదు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ తోటి కెనరా బ్యాంకు చేంబూర్ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా హవాలా చేస్తున్నారు అన్నారు. నా ఆధార్ కార్డు నేను ఎవరికి ఇవ్వలేదు, అందువల్ల నాది కాదు, నాకు తెలియదు అని చెప్పాను. మీరు బాంబే వచ్చారా రీసెంట్గా అన్నాడు. నేను రాలేదు, 25 సంవత్సరాలు అయింది నేను బాంబే వదిలిపెట్టి, అక్కడి నుంచి ఎప్పుడు రాలేదు, నాకు అకౌంట్ కూడా నాది కాదు అని చెప్పాను. తర్వాత వాళ్ళు సిబిఐ కేసు ఇస్తున్నామని చెప్పి సిబిఐ వాళ్ళతో మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి 40 రోజులు బాంబే తీసుకొస్తున్నాము, మీరు మళ్ళీ ఇద్దరిని కూడా, అంటే నన్ను నా వైఫ్ని అక్కడ ఉండిస్తారు, అక్కడ మీకు ఫోన్లు ఏమేమో మీరు మెడిసిన్ మాత్రం ఇస్తాం, ఇంకేమన్నారు. ఇప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే అంతకుముందే నాకు 2 రోజుల ముందులే నాకు షుగర్ హై అయ్యి కొద్దిగా ప్రాబ్లం అయితే ఆ టెన్షన్ తోటి ఉన్నాను. ఆ టెన్షన్ తోటి ఈ టెన్షన్ అరెస్ట్ చేస్తారు, ఫోన్లు ఎవరు అంటే ఎవరికి చెప్పకూడదు ఈ కేసు గురించి. ఇప్పుడు పిల్లలకు కూడా చెప్పకుండా మేమిద్దరం మాత్రం వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడికి పోయినారు ఏందని వాళ్ళు నన్ను ఎదుగుతూ ఉంటారు. అందువల్ల నేను రాను అంటే అప్పుడు కోర్టు సీన్ క్రియేట్ చేసి నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నామని చెప్పి కోర్టు సీన్ క్రియేట్ చేసి కోర్టులో